బాబు గారు వెళ్ళి పరామర్శించడమో లేకపోతే ఆయనతో పలకరించడమో, ఆయనతో బాగా రేపు మీటింగ్ చేస్తారు. మొహమాటం ఈయనకి. కార్యకర్త కంటే చంద్రబాబు గారి పట్ల మొహమాటం ఎక్కువ. బాబు గారు పోని మన మాట విని ఈయన ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, ఓ 4 ఎక్కువ ఇద్దామని ఆయన అనుకుంటాడంటే అనుకోడు. ఆయన తన కార్యకర్తల కోసం కమిటెడ్ గా ఉంటాడు, తన పార్టీ కోసం కమిటెడ్ గా ఉంటారు. తప్పులేదు అది. తెలుగుదేశం తన పార్టీ కార్యకర్తల కోసం, తన నాయకుల కోసం కమిటెడ్ గా ఉండడంలో తప్పే లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఈయనకి, ఇప్పుడు మీకు 15 ఇచ్చి బీజేపీకి 5 ఇవ్వడం అంటేనే 20% మేము దెబ్బతిన్నట్టు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు తెలుసు కదా అన్నారనుకోండి, అయ్యో పాప నిజంగానే కదా అని ఈయన అనుకుంటాడు. గాని అయ్యో పాపని ఏళ్ళని చూసి అనుకునేవాడు ఎవడప్పుడు? అంతే కదా. అది సమస్య. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల విషయంలో సార్ ఫైనల్ గా ఆ 15% స్టిక్ ఆన్ అయిపోతే వీళ్ళ బలం తెలుస్తుందా రేపొద్దున? జనసేన బలం ఎంత ఉందో ఏంటో దీన్ని ఆధారంగా బలం అనరు. వీళ్ళకి ఇచ్చిన దాంట్లో గనక పర్సెంటేజ్ ఆఫ్ లేదంటే కొంత లాస్ అవుతారా వీళ్ళు? పర్సెంటేజ్ ఆఫ్ పిన్నింగ్ లెక్క వస్తుంది. ఇప్పుడు మొన్న ఎట్లయితే పర్సెంటేజ్ ఆఫ్ 100%, వాళ్ళది 80%, వీళ్ళది 20%, 85% అన్నారు. అట్లాంటి ఆ సగటు లెక్కలు వస్తాయి. కానీ కొంతమంది అయితే అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చూసిన ఇలాగా అసంతృప్తి పెరుగుద్దా రేపొద్దున దీనికి? వాళ్ళు ఒకవేళ కాంప్రమైజ్ అయిపోతే గ్రౌండ్ లెవెల్లో కనుక సీట్లు, ఇప్పుడు నేను చెప్పినట్టు విజయవాడలో ఓ ప్రతిఘటన ఉంటుంది. అవును, ఖచ్చితంగా. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటిది